హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ హోమ్. ఈరోజు మేము అన్నవరం వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, అన్నవరం సత్యనారాయణ మూర్తి చాలా ఫేమస్ అండి. మా ఊరు నుంచి అన్నవరం అప్ అండ్ డౌన్ వచ్చేసి 120 ఆర్ 130 కిలోమీటర్స్ వస్తుందండి. మేము బైక్ మీదే వెళ్తాము. చూడండి ఫ్రెండ్స్, ఈ కొండలు అదంతా కూడా చాలా బాగుంది కదా, నేచర్ అంతా కూడా. మేము అన్నవరం దగ్గరికి వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేశాను. మనకి ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రన్స్ అండి అన్నవరం మన టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము చాలాసార్లు బైక్ మీదే వచ్చాము. నాకు బైక్ జర్నీ అంటే చాలా ఇష్టం. ఇవి శ్రీవారి పాదాలండి. అందరూ శ్రీవారి పాదాలకు నమస్కరించుకుని వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం మెట్లు ఎక్కి వెళ్ళే వాళ్ళకి ఇదే ఎంట్రన్స్ అండి. ఫస్ట్ మనం శ్రీవారి పాదాలకి ముందు మనకి ఫస్ట్గా దుర్గాదేవి ఆలయం ఉంటుందండి. ఇలా మెట్ల మీద నుండి వెళ్ళే వాళ్ళందరూ కూడా ముందుగా అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు. తర్వాత శ్రీవారి పాదాలు, తర్వాత ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, నాకు కొండని దూరం నుంచి చూడడం అంటే చాలా ఇష్టం. కానీ దగ్గర నుంచి స్టెప్స్ ఎక్కేటప్పుడు కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే అటు చెట్లు ఇటు చెట్లు, వామ్మో అనిపిస్తుంది. నడిచి వెళ్తుంటే భయం సంగతి పక్కన పెడితే, చెట్లు ఇదంతా కూడా నేచర్ ఫుల్ ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది. యాక్చువల్లీ మేము బండి మీదే కొండపైకి వెళ్ళాలనుకున్నాము. మీకోసం అని చెప్పి కొంతవరకు వీడియో తీయడానికి స్టెప్స్ ఎక్కి వెళ్ళాను. ఇవన్నీ షాప్స్ అండి, చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇక్కడే దుర్గాదేవి ఆలయం, స్టెప్స్కి ఎంట్రన్స్ అండి. అలాగే అక్కడ పింక్ కలర్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ ప్రసాదాలు తీసుకుంటారు. ప్రసాదం చాలా ఫేమస్ కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది మనం బైక్ మీద వెళ్ళే వాళ్ళకి, కార్ల మీద వెళ్ళే వాళ్ళకి ఇటు నుంచి అనమాట ఆ రూట్ అనేది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. కొండ, అటు ఇటు కొండ, చెట్లు, అదంతా మనకి చూస్తుంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. అవునా కదా? నాకైతే చాలా ఇష్టం ఇలాంటి ప్లేసెస్. అండ్ అలాగే కొండల మధ్యలోంచి వెళ్ళాలన్నా కొంచెం భయం కూడా. మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, అన్నవరం ప్రసాదం చాలా ఫేమస్ అని. ఎవ్వరికీ తెలియకుండా ఉండదు. చాలామంది టెంపుల్కి వెళ్ళకపోయినా ఆ దారిలో అక్కడే ప్రసాదం తీసుకొని వెళ్తారు. మీకు కిందాక చూపించాను కదా. ఇలా మనం వెళ్ళేటప్పుడు టెంపుల్కి వెళ్ళేలోపు కొన్ని ఆర్చ్లు అయితే ఉంటాయండి. ఆ ఆర్చ్ల మీద సత్యనారాయణ మూర్తి నామాలు రాసి ఉంటాయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము ఎప్పుడు బైక్ మీదే వెళ్తాము. నాకు చాలా, అంటే నేను ఎక్కువ బైక్ జర్నీ చేయకూడదు, అయినా కూడా నాకు అక్కడ అంతవరకు కొంచెం పర్లేదు. వచ్చాక ఒక 2 days బాధపడతాను, మళ్ళీ నార్మల్ అవుతుంది. మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వచ్చారు, ఏంటి, ఎలా ఉంది, నేను చూపించిన ఈ వ్లాగ్ అంతా కూడా నాకు కామెంట్ చేయండి. ఎలా ఉంది, మీలో ఎవరైనా టెంపుల్కి వచ్చారా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, సపోర్ట్ మీ. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్కి పైకి వచ్చేసాము. బైక్ పక్కన పార్క్ చేసాము, పార్కింగ్లో పెట్టేసి వచ్చాము. చూసారా గోపురం ఎంత బాగుందో? చాలా బాగుంది కదా. కిచ్చు వీడియో తీయడం స్టార్ట్ చేశారు, బట్ నేను చూసుకోలేదు. అదంతా కూడా బాగుంది. యాక్చువల్లీ ఇది వచ్చేసి బ్యాక్ నుంచి ఎంట్రన్స్,
మనం ఇటు వెళ్ళొచ్చు, దీని పక్కనే కూడా ఇంకో రూట్ ఉంటుంది, అలా కూడా వెళ్ళొచ్చు. అది ఫ్రంట్ నుంచి వస్తుంది. రెండు సైడ్ నుంచి కూడా మనం లోపలికి అనేది వెళ్ళొచ్చు. అక్కడి నుంచి అయినా ఇక్కడి నుంచి అయినా కూడా లోపలికి వెళ్ళడానికి ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి అయితే ఇక్కడే చెప్పులు అవి బయట పెట్టేసి వెళ్ళాలి. యాక్చువల్లీ విషయం ఏంటంటే, మేము పెళ్ళైనప్పుడు మాకు మొక్కుండే, అప్పుడు పెళ్ళైన ఆ మంత్లోనే వచ్చి వ్రతమై చేయించుకున్నాము. అయిపోయింది. ఆ తర్వాత కూడా 2-3 సార్లు వచ్చాము. మేబీ ఇది 4th టైం అయి ఉండొచ్చు. ఇది 4th టైం అయి ఉండొచ్చు ఫ్రెండ్స్. మాకు ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే ఎలాగో బైక్ మీదే కాబట్టి అలాగే వచ్చేస్తూ ఉంటాము. ఇది ఒక సండే వచ్చాము. ఇది ఫ్రంట్ నుంచి అండి. ఇలా కూడా మనం వెళ్ళొచ్చు, అలా కూడా వెళ్ళొచ్చు. ఇందాక చూపించిన రూట్ నుంచి మేము ఇలా వచ్చాము. స్టెప్స్ ఎక్కి వస్తే ఇంకా బాగుండేది, బట్ కొంచెం నీరసంగా ఉంది నాకు. ఇంకా సరే అని చెప్పి బైక్ మీద పైకి వచ్చేసాము. అంటే ఆల్రెడీ నేను లాంగ్ జర్నీ చేసి వచ్చాను కదా, సో ఇంకా స్టెప్స్ ఎక్కలేనేమో అని చెప్పి ఇలా వచ్చాము. ఇంకా ఇక్కడ నుంచి ఫోన్లు అవి అక్కడ ఇచ్చేసి మనం లోపలికి వెళ్ళాలి. ఇది ఇందాక నేను స్టెప్స్ ఎక్కడం చూపించాను కదా, ఆ పక్కనే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఇది వచ్చేసి గోశాల అండి. అన్ని చోట్ల మనకి వీడియో తీయడానికి ఆప్షన్ ఇవ్వలేదు, సో అందుకనే ఫొటోస్ మాత్రమే తీసాము. ఇక్కడ 3 సార్లు ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకున్నాము. అలాగే మేత తీసుకొని పెట్టాము. మళ్ళీ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ఇద్దరం కలిపి ఫోటో తీసుకున్నాము. ఈ పిక్ వచ్చేసి మేము దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చేస్తున్నప్పుడు సరదాగా అక్కడ కూర్చున్నాను. ఇలా కిందకి దిగేటప్పుడు అక్కడక్కడ ఆగి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇది రాళ్ళ దగ్గర తీశారు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ పిక్. మా వారేయో కొన్ని ఫొటోస్ తీశారు. చూడండి, వేర్ల మధ్య నుంచోమన్నారు. చాలా బాగుంది కదా. నేను కూడా నుంచో ఫోటో తీస్తానంటే నాకు వద్దమ్మా అని అన్నారు. అదేంటి, నాకు తీసావు కదా, నేను కూడా నీకు తీస్తాను, నుంచో అని తీసాను. మళ్ళీ ఇద్దరం కలిపి తీసుకున్నాము. ఎలా ఉన్నాయి ఫొటోస్, ఎలా ఉన్నాయి, వ్లాగ్ ఎలా ఉంది? ఈ వ్లాగ్ చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. పిక్స్ ఎలా ఉన్నాయి, వ్లాగ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.